బాధపడుతున్నాడు ఆయన. ఓకే. ఇకపోతే టీడీపీ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల పాలన ప్రజలు దాన్ని ఏ రకంగా స్వీకరించారనుకోవాలి? ప్రజలు ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఎంత మెజారిటీతో పట్టం కట్టారో దానికి తగ్గట్టుగానే ఈ 100 రోజుల పాలన సాగిందా? అంటే 100 రోజుల పాలన సంబంధించి ఈరోజు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. అదే సందర్భంగా క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు గారు. అయితే దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే 100 రోజుల పాలనకు సంబంధించి ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనేది అనుమానమే. అంటే ప్రజలకు ఉండేటువంటి అనుమానాలు ఉన్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ విషయంలో క్లారిటీ లేదు, అలాగే గ్రామ సచివాలయాలకు సంబంధించిన విషయంలో క్లారిటీ లేదు, వాటిని పంచాయతీరాజులో విలీనం చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది గ్రామ సచివాలయాలని, అలాగే వాలంటీర్లను తీసేస్తారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. వాళ్ళకి 10,000 వేతనం ఇస్తానని చెప్పారు ఈయన ఎన్నికల సందర్భంగా. దానికి సంబంధించిన సూచనలు లేవు. ఈ రోజు వరకు వాళ్ళకి వేతనాలు కూడా ఇవ్వట్ల. ఆ 5,000 వేతనం కూడా రావట్లేదు ఈ 3 నెలల నుంచి. అలాగే పింఛన్లకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. అమ్మఒడి ఇలాంటి వాటికి సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యామ్నాయ పేర్లతో పంపిణీ కార్యక్రమం కూడా ఇంకా జరగలేదు. అలాగే ఇసుకకి సంబంధించి ఆయన ఫ్రీ శాండ్ అన్నాడు ఆయన, కానీ ఈ రోజు వరకు అది కూడా దానికి సంబంధించిన విధాన రూపకల్పన ఇంకా జరగలేదు కాబట్టి అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి రోజుల్లో కంటే కూడా ఇప్పుడు రేటు పెరిగి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తోందని చెప్పి జనాలు బాధపడుతున్నారు. కాబట్టి అలాగే మద్యం పాలసీకి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇలా ఎన్నికల సందర్భంగా చేసినటువంటి రకరకాల హామీలు అవి ఇంకా కార్యరూపంలోకి రాకపోవడం మీద ప్రజలు కొంత గందరగోళంలో ఉన్నారు. అందులో భాగంగానే నిన్న శ్రీకాకుళం ఏరియాలో అచ్చెన్నాయుడు గారిని నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రోడ్లు బాలేవు అని గత ప్రభుత్వం మీద మనం విరుచుకుపడ్డాం, మనం వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాన్ని మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకున్నాము అనేది ఒక్కసారి మనని మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన పార్టీ కార్యకర్తలే ఆయనతో మాట్లాడి జనం నుంచి మా మీద ఒత్తిడి వస్తోంది అని మాట్లాడారు. సో ఇది నేరుగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయంగానే చూడాలి. అంటే 1వ తారీఖున జీతాలు విషయంలోనూ పెన్షన్ల విషయంలోనూ ప్రచారం విస్తృతంగా సాగింది. అంటే ఇక్కడ సచివాలయం ఉద్యోగుల విషయంలో ఎందుకు అలా జరగవచ్చు? సచివాలయం అంటే పర్టికులర్గా వీళ్ళకి గ్రామ సచివాలయం వ్యవస్థని బైపాస్ చేసి అంటే పట్టించుకోకుండా ప్రభుత్వం నడుస్తోంది అనేది ఒక ఇంప్రెషన్ కలిగించారు వీళ్ళు. వాలంటీర్లను పట్టించుకోవడం లేదు. అయితే మొన్న వచ్చినటువంటి వరదల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రేషన్ పంపిణీ వాహనాలన్నీ కూడా వరదల్లో ప్రజలకి సహాయం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడ్డాయి. దీన్ని పాజిటివ్గా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము ఆ రోజున అది చేయబట్టే ఈ రోజున మీరు దాని ఆధారంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించగలిగారు అని. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉండుంటే ఈ సహాయ చర్యలు ఇంకొంచెం బెటర్గా జరుగుండేవి అనేది కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి చంద్రబాబు గారు. ఒకటి రోడ్లకి సంబంధించి చర్చ జరిగింది, ఇసుకకి సంబంధించి చాలా చర్చ జరిగింది, అలాగే మద్యం పాలసీకి సంబంధించిన చర్చ జరిగింది. అయితే లేబుల్ చంద్రబాబు గారిది, చంద్రబాబు గారి టైంలో వచ్చినటువంటి పేర్లే ఇది. ఆ జీవోలు ఆ పేర్లు అవన్నీ అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు ఆ రోజున. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన లేబులు తన మందు అనే పద్ధతిలో దానికి సంబంధించి ఏదైతే మద్యం పాలసీ అని ఆయన ప్రకటించారో దాన్ని ఇమ్మీడియట్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఉచిత ఇసుక పథకానికి సంబంధించి ఆయన ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి పద్ధతిలో ప్రజలకి ఆ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన. అంటే ఈ ఆలస్యానికి డిలేకి అంటే పరిస్థితుల కారణమా లేకపోతే వాటిని అంత పట్టించుకోలేదు అనుకోవాలా? ఈ కొద్ది డ్యూరేషన్లోనూ ఇది ఇంకా ఫుల్ఫిల్ అవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే కేసులు పెట్టడము వీటి మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తోంది ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు. ఓకే. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వాళ్ళ మీద కేసులు పెట్టడము, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఈ విషయాలని కొంచెం పట్టించుకోవడం లేదేమో
అనే ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది ఈ 100 రోజుల పాలన మీద. దాన్ని సీరియస్గా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు ప్రభుత్వానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి వివిధ అంశాల మీద విశ్లేషణ అందించినందుకు. ఇదండి మొత్తానికి ఏపీ పాలిటిక్స్ మరి ఎటు టర్న్ తీసుకుంటాయో చూడాలి. ఈ